Hello all, welcome to our channel Short Tricks for You. నేను మహేష్. ఈరోజు అయితే ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సెకండ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఫోర్త్ సెమిస్టర్ కి సంబంధించినటువంటి రియల్ అనాలిసిస్ మ్యాథమెటిక్స్ యూనిట్ 1 అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ గా అయితే మనం మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ ఫోర్త్ సెమిస్టర్ లో రియల్ అనాలిసిస్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ మోస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎక్కువగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మన ఛానల్ అప్లోడ్ చేసాం. వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్స్ కావాలనుకుంటే ముందు ఆ వీడియోని కంప్లీట్ గా చూసేసేయండి. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అందులో ఒక్కొక్క మోడల్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏమేమి చేయాలి అనేది అయితే వీడియో ఒక 20 minutes ఉంటుంది, అది చూసేసేయండి. దెన్ ఈ వీడియోకి వచ్చేస్తే మీకు యూనిట్ లో ఏమున్నాయనేది మీకు తెలుస్తుంది అనమాట. ఎస్, సో అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే మనం ఫస్ట్ సెమిస్టర్ కూడా సంబంధించి డిఫరెంట్ సెమిస్టర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి మన ప్లేలిస్ట్ లో ఉన్న ఈ ఛానల్లో అన్ని చూసేసేయాలి. రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇందులోకి వెళ్ళిపోతే మనం యూనిట్ 1 లో మీకు నేను ఆల్రెడీ క్వశ్చన్ ప్రొవైడ్ చేశాను కాబట్టి అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ SN ఈజ్ కాన్వర్జెంట్ అని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పుకున్నట్లుగానే వాట్ ఈస్ మెంట్ బై కాన్వర్జెంట్ అంటే ఏంటి అని అంటే ఇఫ్ ఎ సీక్వెన్స్, ఏదైనా ఒక సీక్వెన్స్ సి అన్నాం కదా, యూ జస్ట్ రిమెంబర్ లైక్ CBI అని చెప్పుకున్నాం. ఏంటది లాజిక్? CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే జనరల్ గా ట్రిక్ అనమాట. ఏదో ఒక షార్ట్ ట్రిక్ మీద మనం చేసుకుంటే ఈజీగా ఎక్కువ కాలం గుర్తుంటుంది మనకి, ఎగ్జామ్ లో మర్చిపోమన్నమాట టర్మినాలజీ. బికాస్ ఫోర్త్ సెమిస్టర్ అంతా పట్టింది కొత్త టర్మినాలజీ. ఇప్పటి వరకు మనం నేర్చుకునేది అంతా ఎక్కడ ఉండదు అనమాట ఇక్కడ. దట్ ఈస్ వాట్ ద రీజన్ వీ నీడ్ టు గో త్రూ ద షార్ట్ ట్రిక్స్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తా అంటే నేను కాన్వర్జెంట్ అని చూపించాలి అని అంటే బౌండెడ్ అండ్ ఇంక్రీజింగ్ అని చూపించాలి. సో బి నథింగ్ బట్ బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అని చూపించాలి. అలాగే ఐ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చూపించాలి. ఈ రెండు చూపించాలంటే మళ్ళీ నీకేం తెలియాలి అని అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చూపించాలి అని అంటే SN+1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు SN అని ప్రూవ్ చేస్తే దట్ గివెన్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అలాగే బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అవ్వాలి అని అంటే SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ U అంటాం అనమాట. U నథింగ్ బట్ వాల్యూ, ఏదైనా వాల్యూ అంటే 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఏదైనా. ద థింగ్ ఈజ్ లెస్ దెన్. ఈ లెస్ దెన్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది బౌండెడ్ అబోవ్. ఓకే, ఈ పాయింట్ తెలిస్తే మనం ఈ సమ్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇజ్ ఇట్ క్లియర్? కాన్వర్జెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ కాన్వర్జెంట్ సీక్వెన్స్. ఇప్పుడైతే మనం ప్రాబ్లం లోకి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం ఎలా చేయాలి. సో నేను ముందుగా ఏదైతే చెప్తున్నానో మీరు అది క్లియర్ గా నోట్ చేసుకోండి. నోట్స్ లో మీరు ఒక రఫ్ గా సైడ్ జనరల్ గా ఏదైనా ఫార్ములా ఉంటే రైట్ సైడ్ ఎలా అయితే రాస్తామో మీరు కూడా సో రైట్ సైడ్ రాసుకోండి, యూజ్ అవుతుంది. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు, చాలా మంది చూస్తున్నారు. లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి చేస్తే మనకి చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. సో సొల్యూషన్ అయితే ఒకసారి చూసేద్దాం ఏ విధంగా చేయాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన సీక్వెన్స్ ని తీసుకోండి. గివెన్ సీక్వెన్స్ ఏమిచ్చాడు మనకి? గివెన్ దట్ సీక్వెన్స్ SN వాల్యూ ఇచ్చాడు. SN ఏమిచ్చాడు మనకి? 1/n+1 ప్లస్ 1/n+2 ప్లస్ సో ఆన్ 1/n+n ఇచ్చాడు కదా. ది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందుకని ఫస్ట్ క్వశ్చన్ మనం దీన్ని తీసుకుందాం. ఓకేనా? రైట్, నేనేం చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజింగ్ అని చూపిద్దాం. ఇంక్రీజింగ్ అంటే ఏమవ్వాలి? SN+1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు SN అవ్వాలని చెప్పాం కదా. అంటే ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి? SN+1 ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? n ప్లేస్ లో n+1 వేయండి, సరిపోతుంది. ఓకేనా? 1/n ప్లేస్ లో ఏం వేయాలి? n+1. ఇక్కడ 1+1 ఉంది కదా, అది రాస్తున్నాను. ఓకేనా? n ప్లేస్ లో n+1, ఇంకా ఏముంది? +2 ప్లస్ సో ఆన్. n ప్లేస్ లో n+1, మళ్ళీ n ప్లేస్ లో n+1 విచ్ ఈస్ కాల్డ్ SN+1 అనమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే SN+2, SN+3
and so on. n plus n 2n, 1 plus 1 2, 2n plus 2 అవుతుంది. Is it clear? ఎప్పుడు కూడా మనం ఇంక్రీజింగ్ చూపించాలంటే వీ హ్యావ్ టు రిమెంబర్ ఎ వాల్యూ. ఏంటి ఆ వాల్యూ అని అంటే Sn plus 1 minus Sn అనమాట. చేస్తే యూ విల్ గెట్ Sn plus 1 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు Sn అవుతుంది. ఎలా చేయాలి? Sn plus 1 ఎంత వచ్చింది మనకి వాల్యూ? 1 by n plus 2, 1 by n plus 3 and so on, 1 by ఈ వాల్యూ వేసుకోవాలి. 2n plus 2 మైనస్ Sn అంటే ఎంత వచ్చింది మనకి? గివెన్ సీక్వెన్స్ 1 by n plus 1, 1 by n plus 2 and so on, 1 by n plus n. ఇది కదా వచ్చింది. ఇదంతా కూడా మైనస్ ఉంది కాబట్టి వీ నీడ్ టు కీప్ బ్రాకెట్స్. సో అబ్జర్వ్ చేస్తే therefore ఫస్ట్ టర్మ్ 1 by n plus 2 plus 1 by n plus 3 plus so on ఇక్కడ 2n plus 2 ఉంది కదా, ఐ కెన్ రైట్. దీని ముందు టర్మ్ ఏముంటుంది? 2n plus 1. దాని ముందు టర్మ్ ఏముంటుంది? 2n. అక్కడి నుంచి రాసుకుందాం. అంటే ఏమవుతుంది? ప్లస్ 1 by 2n. దాని ముందు టర్మ్ 2n plus 1 అండ్ ఫైనల్లీ 2n plus 2. అర్థమైంది? చాలా ఇంపార్టెంట్ స్టెప్. అంటే ఈ సో అని అన్నాం కదా, దాని ముందు ఉన్నటువంటి రెండు టర్మ్స్ ఎవరు? 2n plus 2 ముందు టర్మ్ ఎంత? 2n plus 1. 2n plus 1 ముందు టర్మ్ అంటే 2n. అక్కడ వరకు కావాలి కాబట్టి అక్కడ వరకే రాసుకున్నాం. అండ్ మైనస్ ఇంటూ దిస్ థింగ్ 1 by n plus 1 మైనస్ ఇంటూ దిస్ టర్మ్ మైనస్ 1 by n plus 2 సో ఆన్ మైనస్ n plus n. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఇప్పుడు ఏమవుతుంది అంటే యూ జస్ట్ అబ్జర్వ్ 1 by n plus 2 ఇదంతా ఒక టర్మ్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టుకుంటాం. అలాగే n plus 3, n plus 2 తర్వాత ఎవరు ఉంటారు? n plus 3 ఉంటుంది కదా, ఆ విధంగా. అలాగే n plus n అంటే ఎంత? 2n మైనస్ 2n ప్లస్ 2n క్యాన్సిల్. ఏమేమి మిగిలే టర్మ్స్ అవి రాసేసేయండి. 1 by 2n plus 1, 1 by 2n plus 2 minus 1 by n plus 1. దిస్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఎల్సిఎం తీసుకుంటే మనం ఇక్కడ 2n plus 1, ఇక్కడ 2 కామన్ తీస్తాం, మనకి ఎంత ఉంటుంది? n plus 1. ఇక్కడ ఆల్రెడీ n plus 1 వచ్చేసింది కదా, మళ్ళీ రాయవలసిన అవసరం లేదు. పాలినోమియల్స్ లో మనం రాస్తా ఉంటాం జనరల్. ఓకేనా? ఇది డిఫరెంట్ టర్మ్, ఈ రెండు ఒకటే టర్మ్స్. 2 కామన్ తీస్తే n plus 1, మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ n plus 1 ఉంటుంది, ఇంకోసారి రాయకూడదు అనమాట. ఓకేనా? రైట్. ఎందుకంటే x plus 1 కి x plus 1 హోల్ స్క్వేర్ కి ఎల్సిఎం ఎంత? x plus 1 హోల్ స్క్వేర్ క్యూబ్ అవ్వదు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయితే ఎంత ఉంది? 2 into n plus 1 ప్లస్ ఈ టర్మ్ ఉంది అంటే ఏమవుతుంది? 2n plus 1, n plus 1 పోతే 2 into 2n plus 1. ఫైనల్లీ మల్టిప్లై చేసుకుంటే 2n plus 2 తర్వాత సారీ దిస్ ఈజ్ మైనస్ తర్వాత 2n plus 1 అండ్ ఇక్కడ 2 2s are 4n minus 2 by 2n plus 1. ఈ 2 ముందు రాసుకుందాం అండ్ n plus 1. ఈ విధంగా మనం ఈజీగా మల్టిప్లై చేసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2n plus 2n 4n పాజిటివ్ నెగిటివ్. ఇస్ ఇట్ క్లియర్? ప్లస్ 2 మైనస్ 2. ఫైనల్ గా మనకు ఉండే స్టెప్ ఏమొచ్చింది? 1 by 2 into 2n plus 1 and n plus 1 which is definitely the greater than or equals to 0 అవుతుంది for all n belongs to z plus. అంటే n ప్లేస్ లో ఏ వాల్యూ వేసినా కూడా, పాజిటివ్ వాల్యూ వేసినా ఖచ్చితంగా ఏమవుతుంది అని అంటే డెఫినెట్లీ ద వాల్యూ విల్ బి గ్రేటర్ దెన్ 0. కాబట్టి మీకు ఏమవుతుంది? ఇది క్లియర్ కదా? ఫస్ట్ బోర్డ్ క్లియర్ కదా? సీక్వెన్స్ తీసుకున్నాం. Sn plus 1 కట్టాం. ఓకే, Sn plus 1 మైనస్ Sn కట్టాలి. కడుతున్నప్పుడు మీరు ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇది 2n plus 1 టు ముందు టర్మ్ 2n plus 1 ముందు టర్మ్ క్యాన్సిల్ అవడానికి రాశాను. ఓకేనా? అవగానే రిమైనింగ్ టర్మ్స్ కి ఎల్సిఎం తీస్తాం. అలాగే ఇక్కడ ఈ 3 రాసేయకూడదు, n plus 1 రాయాలి. 2n plus 2 కామన్ తీస్తే n plus 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తామనంటే, సో యువత లెఫ్ట్ సైడ్ మనకి ఎవరు ఉన్నారు? వీడు 2n plus Sn plus 1 మైనస్ Sn. వాడిని పట్టుకొని ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. ఇది మీరు నాతో పాటు మీరు నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో లేదు స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మంచిదే. సో బెటర్ మీరు వింటున్నప్పుడే మీరు నోట్స్ లో రాసేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది, అర్థమైపోతుంటుంది కూడా మీకు. ఓకేనా?
సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది అని అంటే లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు మనకి Sn+1 మైనస్ Sn ఏమొచ్చింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 Sn ఈ టర్మ్ అటువైపు పంపించేస్తే Sn వచ్చిందా రాలేదా. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+ అంటాం. అంటే n లో ఏ పాజిటివ్ నెంబర్ అయినా కూడా ఇంక్రీజింగ్ అవుతుంది. గ్రేటర్ దెన్ వస్తే ఏం చెప్పాను, డేట్ 4 ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. Sn ఈజ్ ఇంక్రీజింగ్, Sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చూపించాలి, బౌండెడ్ అబోవ్. ఎప్పుడైనా బౌండెడ్ అబోవ్ చూపించాలంటే వాడు ఇచ్చిన సీక్వెన్స్ తీసుకోవాలి. దానికి ముందు మనం ఆల్సో అని రాసి Sn ఏమి ఇచ్చాడు 1/n+1 ప్లస్ 1/n+2 ప్లస్ 1/n+n. ఇదే కదా మనకి ఇచ్చింది Sn. నీకు చిన్న పాయింట్ చెప్తారు, నీకు అర్థమైపోతే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 10, two numbers are there. Which is bigger number? Definitely 10. 1/2 ఉంది, 1/10 ఉంది. Which is bigger? Obviously 1/2 is bigger. ఎందుకంటే డినామినేటర్ లో ఎవరైతే చిన్న నెంబర్ ఉంటారో వాడు పెద్ద నెంబర్ అవుతాడు కంప్లీట్ గా. సో దట్ ఈస్ వాట్ 1/2 ఈస్ బిగ్గర్ దెన్ ద లైక్ 1/10. అంటే ఈ విధంగా అబ్జర్వ్ చేసుకుంటే. అలాగే 1/2 లైక్ 1/2 చెప్పాం కదా ఆల్రెడీ. 3 and 1/4 ఎవరు పెద్ద అంటే 1/3 పెద్ద. 1/10, 1/11, 1/10 పెద్దది. 1/50, 1/55, 1/50 పెద్దది. సో డినామినేటర్ లో ఎవరైతే చిన్న ఉంటారో వాడు జనరల్ గా పెద్ద నెంబర్ అవుతా ఉంటాడు. ఇది మనకు తెలిసిన కాన్సెప్టే, ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. అందుకని అదొకసారి మనం చెప్తాం. ఇది అబ్జర్వ్ చేస్తే Sn ఇందాక చెప్పాను. ఇప్పుడు 1/n+1 పెద్దదా 1/n పెద్దదా అంటే ఆబ్వియస్లీ 1/n పెద్దది, అవునా కదా. ఎందుకంటే డినామినేటర్ లో ఎవరు చిన్నది ఉంటే, ఇక్కడ చెప్పుకున్నాం డినామినేటర్ లో ఎవరు చిన్నది ఉంటే వాడు పెద్ద నెంబర్ అవుతాడు. అందుకని చూడండి వాడి వైపు సింబల్ మార్స్తే నేను ఈక్వల్స్ టు కాస్త ఏమైంది, లెస్ దెన్ అయింది. ఈక్వల్స్ టు కాస్త లెస్ దెన్ అయింది. ఎందుకు అని అంటే 1/n+1 ప్లేస్ లో 1/n మార్చు. అలాగే 1/n+2 పెద్దదా 1/n పెద్ద అంటే 1/n పెద్దది. అర్థమవుతుంది. డోంట్ కన్ఫ్యూజ్. 1, 2 ఏమైపోయాయి అంటే ఏం అవ్వలేదు, వీడికన్నా వీడి పెద్ద. అందుకని ఇటువంటి సింబల్ కూడా మార్చాలి. అలాగే 1/n+1 కన్నా 1/n పెద్దది. ఓకేనా. Sn 1+1+1+1+ అలా వెళ్తే ఏమవుతుంది, n అవుతుంది. LCM ఈస్ n అంటే Sn n/n క్యాన్సిల్ అయిపోతే 1. ఇందాక చెప్పాను లెస్ దెన్ సమ్ వాల్యూ వస్తే దాన్ని బౌండెడ్ అబోవ్ అంటాం. సో ఫైనల్ గా Sn ఈజ్ ఏమైపోయింది, బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అయింది. లెస్ దెన్ వస్తే బౌండెడ్ అబోవ్, గ్రేటర్ దెన్ వస్తే బౌండెడ్ బిలో, అంతే. బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. సో డేట్ 4 ఇందాక Sn ఏమైంది, ఇక్కడ ఇంక్రీజింగ్ అయింది, ఇప్పుడేమో బౌండెడ్ అబోవ్ అయింది. కాబట్టి ఫైనల్ గా కాన్వర్జెంట్ అయింది. డేట్ 4 Sn ఈజ్ కాన్వర్జెంట్ సీక్వెన్స్. చాలా సింపుల్. థియరిటికల్ గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి. కాన్వర్జెంట్ సీక్వెన్స్, రైట్. ఈ విధంగా మనం చాలా ఈజీగా అయితే క్వశ్చన్ కంప్లీట్ చేసుకోవాలి. నౌ వి మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. సో ఈ విధంగా అయితే మనం కాన్వర్జెంట్ అని ఏదైనా క్వశ్చన్ ఇస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. అదే విధంగా సెకండ్ క్వశ్చన్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ Sn. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పక్కాగా మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్. అందరూ చూసుకోండి, మీకు రియల్ అనాలిసిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి యూనివర్సిటీకి కామన్ గా ఉంది. ఓన్లీ ఫస్ట్ సెమ్ ఒకటే చేంజ్ ఉంటుంది మీకు. మిగతా అందరికీ కూడా మీకు కామన్ సిలబస్ అనమాట. యూ జస్ట్ వెరిఫై త్రూ యువర్ సిలబస్. ఏదైతే మీ యూనివర్సిటీ సిలబస్ ఉందో ఒకసారి వెరిఫై చేసేసుకోండి. సో అగైన్ ఇక్కడైతే క్వశ్చన్ మనకి కాన్వర్జెంట్ అని చూపించమన్నాడు. కాన్వర్జెంట్ అంటే ఏంటి, బౌండెడ్ అబోవ్ అవ్వాలి అండ్ ఇంక్రీజింగ్ అవ్వాలి. యాజ్ ప్రీవియస్లీ ఐ టోల్డ్ యూ, మీకు ఇక్కడ బౌండెడ్ అబోవ్ అవ్వాలంటే ఏంటో ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పాను. కాన్వర్జెంట్ అవ్వాలన్నా కూడా ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్తున్నాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఎప్పుడైనా జామెట్రిక్ ప్రోగ్రెషన్ 1+1/2 1/2² ప్లస్ 1/2^n-1 ఉంటే దీన్ని మనం కామన్ రేషియో 2 కదా. సో విచ్ ఈస్ ఫాలోయింగ్ జీపీ అంటాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. దీనికి మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn ఏంటి అని అంటే a×1+r⁴n/1 ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. r అంటే ఇక్కడ ఎంత రా 1/2, r అంటే
1/2 వాల్యూ. సో ఇదొక్కటి మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం సమ్మన్ అనేది ఈజీగా సాల్వ్ చేసేస్తాం అన్నమాట. సో ఈ ఫార్ములా మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం దీన్ని బేస్ చేసుకొని మనం యాజ్ యూజువల్ గా ప్రీవియస్ ప్రాబ్లమ్ ఎలా అయితే సాల్వ్ చేసామో అదే విధంగా మనం ఇది కూడా సాల్వ్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గివెన్ సీక్వెన్స్ తీసుకుందాం SN అని. గివెన్ సీక్వెన్స్ ఈస్ ఏమనుకుందాం, దాన్ని SN అనుకుందాం. 1 + 1/1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో ఇప్పుడు నాకు SN+1 కదా కావాలి, అంటే ఏంటి 1 + 1/1 ఫ్యాక్టోరియల్, 1/2 ఫ్యాక్టోరియల్, 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ 1/n+1 ఫ్యాక్టోరియల్. n ప్లేస్ లో n+1 వేసేసాం. ఓకేనా? ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను ముందుగానే, SN+1 - SN అని ఫైండ్ అవుట్ చేయాలి. SN+1 అంటే 1 + 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. దీనికి ముందు టర్మ్ ఏముంటుంది, 1/n ఫ్యాక్టోరియల్, 1/n+1 ఫ్యాక్టోరియల్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇది రాసుకోవచ్చు. దానికన్నా ముందు టర్మ్ ఏంటి, 1/n ఫ్యాక్టోరియల్. దీనికన్నా ముందు టర్మ్ అంటే n-1. నాకు వద్దు కాబట్టి నేను రాయట్లేదు, మనకు అవసరం లేదు. అవసరం లేని టర్మ్ రాసి యూజ్ లేదు, జస్ట్ ఒక టర్మ్ రాస్తే సరిపోతుంది. ప్రీవియస్ క్వశ్చన్ అయితే 2 టర్ములు రాసాం. ఓకే, డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ ముందు టర్మ్ SN రాసాం మైనస్ SN అంటే క్వశ్చన్ 1 + 1/1 ఫ్యాక్టోరియల్, 1/2 ఫ్యాక్టోరియల్, 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్. ఈ విధంగా బ్రాకెట్ క్లోజ్ చేసేది. ఇంకేముంది, సింప్లిఫై చేసేయండి. 1/1 + 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ ఇంటూ 1 -1 -1/1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/n ఫ్యాక్టోరియల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. 1 -1 1/1 ఫ్యాక్టోరియల్, 1/1 ఫ్యాక్టోరియల్, 1/2 ఫ్యాక్టోరియల్, 1/2 ఫ్యాక్టోరియల్. అలా లాస్ట్ ఎంత వరకు క్యాన్సిల్ అవుతున్నాయి, n ఫ్యాక్టోరియల్ వరకు. ఇంకా ఎంత మిగిలింది ఫైనల్ గా, 1/n+1 ఫ్యాక్టోరియల్ మిగిలింది. డెఫినెట్లీ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. గ్రేటర్ దెన్, ఈక్వల్స్ టు 0 పడదు, గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇది ఎవరి వాల్యూ, SN+1 - SN గ్రేటర్ దెన్ 0 వచ్చింది. విత్ దిస్ SN+1 - SN ఇటువైపు పంపించేస్తే అప్పుడు ఏమవుతుంది, గ్రేటర్ దెన్ SN. దిస్ ఈస్ వాట్ ద కండిషన్ we have increasing sequence అని చెప్పడానికి దిస్ ఈస్ వాట్ వీ రిక్వైర్డ్. అందుకనే ఇదంతా చేశాం. సో ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చెప్పవచ్చు, డేట్ ఫర్ SN ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఫస్ట్ బిట్ అయిపోయింది కదా, ఇక్కడ వరకు చేస్తే 5 మార్క్స్ వస్తాయి. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇక్కడ వరకు చేస్తే యూ విల్ గెట్ 5 మార్క్స్. ఇంకా బౌండెడ్ అపాన్ ఇట్, దిస్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ వన్ ఆల్సో అని చెప్పి SN అని తీసుకోండి. 1 + 1/1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్. ఇందాక చెప్పుకున్నాం 1/2 పెద్దదా, 1/n పెద్ద, 1/3 పెద్దది, 1/2 పెద్దది. ఈ విధంగా అంటే డినామినేటర్ లో చిన్నది ఉంటే అది పెద్దది అవుతుంది మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 ఇలా, n ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 × సో ఆన్ విత్ దట్ నెంబర్. అంటే ఎక్కడ వరకు అయితే ఆ నెంబర్ వరకు. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా రాస్తున్నాను, 1 అని రాస్తున్నాను కాబట్టి ఈక్వల్స్ టు, ఓకేనా, అంటే లైక్ 1 మళ్ళీ 1 రాసేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గా. 1/2 ఎలా రాస్తామనంటే యూజువల్లీ 1/2 పవర్ 1 రాసుకోవచ్చు. ఓకేనా, 1 × 2 × 3 అంటే 6, 1/6. 1/6 పెద్దదా, 1/4 పెద్దదా, 1/4 పెద్దది. ఇగోండి, ఎందుకంటే 1/4 పెద్దది కాబట్టి 1/4 వైపు సింబల్ పెడుతున్నాను. ఓకేనా, చాలా జాగ్రత్తగా. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1/5 పెద్దదా, 1/20 పెద్ద అని అంటే 1/5 పెద్దది. దాని వైపు సింబల్ తిప్పేసుకోవడం అంతే, అంతకుమించి ఇంకేమి సీక్వెన్స్ లో చేయాల్సింది. ఓకేనా, ఎవరైతే పెద్ద నెంబర్ ఉన్నారో వాడి మీద. ఇక్కడ
1 into 2 into 3 అంటే 1/6. ఇది 1/4 రాసుకోండి, నాకు 4 కావాలి కాబట్టి. ఓకేనా? దీని నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంటుంది? 1 into 2 into 3 into 4 అంటే 24. 24 పెద్ద అంటే 1/24 పెద్ద, 1/8 పెద్ద, 1/8 ఇకండి 1/8 వైపు ఉంది. ఓకేనా? సో ఈ విధంగా సో ఆన్ నేను ఎంతవరకు రాసుకుంటానంటే 2n-1 వరకు రాసుకుంటాను టు గెట్ జీపీ. జీపీలో లాస్ట్ టైం ఏం చెప్పాను? 2n-1 వరకు రాసుకుంటాను. అంటే ఎలా వస్తుంది అని అంటే యూజువల్లీ 2 into n-1 టర్మ్స్. ఇప్పుడు దీన్ని నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 plus 1/2^1. 4 నెల రాసుకోవచ్చు 2 square, 8 ని 2 cube అలా అనమాట. 1/2n-1 which is called GP, geometric progression. అంటే ఏమవుతుంది? 1 plus జీపీలో ఫార్ములా ఏం చెప్పాను? a into 1 minus r⁻n/1 minus r. ఆ ఫార్ములాలో మనం అప్లై చేసేసాం అనుకో వాల్యూస్, మనకి యూ విల్ గెట్ లెస్ దెన్ వస్తుంది. లెస్ దెన్ వస్తే బౌండెడ్ అబోవ్. ఓకేనా? ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నాతో పాటు మీరు వీడియో వింటూ రాసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఒకసారి కంటిన్యూషన్ స్టెప్ ఒకసారి చూద్దాం. సో ఏదైతే ఫామ్లో ఉందో మనం ఫామ్లో ఒకసారి అప్లై చేయాలి. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో లైక్ చేయట్లేదు, మీరు జస్ట్ చూస్తున్నారు. సబ్స్క్రిప్షన్ కూడా చాలా వరకు ఏంటంటే మీ సపోర్ట్ అనేది మాకు ఉంటే మేము వీడియోస్ని ఇంకా త్వరగా అప్లోడ్ చేయడానికి, ఇంకా కొంత వర్క్ చేయడానికి కూడా మాకు కూడా ఉంటుంది, సపోర్టింగ్గా ఉంటుంది. 1 plus a అంటే ఎంత? ఫస్ట్ టర్మ్ అంటే 1, లైక్ 1 minus r అంటే ఇందాక చెప్పాను 1/2 whole power n/1 minus r అంటే 1/2. సో బ్రాకెట్ క్లోజ్. 1 plus ఇది ఎంత అవుతుంది మనకి? 1 minus 2^n/1లో హాఫ్ తీస్తే హాఫ్ ఈక్వల్స్ టు 1/2 పైకి వెళ్ళిపోతే 2 అయిపోతుంది. 1/2^n 1 2 1s are 2 minus 2/2^n 1 plus 2 3 minus 1/2 కిందకు వచ్చేస్తే -1 అయిపోతుంది, పవర్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఖచ్చితంగా ఇదేమవుతుంది? ఎస్ఎన్ కదా వాల్యూ అంతా కూడా. ఎస్ఎన్ 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 ఫైనల్ గా 3లో 3 మైనస్ సంథింగ్ రా. 3 మైనస్ సంథింగ్ అంటే నీకు ఒక క్వాంటిటీ ఇచ్చాను, దీని వాల్యూ 3 రూపీస్ అనుకోండి. 3 రూపీస్లో నేను 1 రూపీ తీసాను అంటే ఈ వాల్యూ 3 కన్నా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. సేమ్ కండిషన్ ఇక్కడ నేను అప్లై చేసింది. 3లో కొంత క్వాంటిటీ మైనస్ చేస్తున్నాను అంటే లెస్ దెన్ ఉంటుంది. అంటే ఏమవుతుంది? therefore SN less than or equals to 3. అర్థమైందా పాయింట్? డెఫినెట్ గా అంటే 3లో సమ్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ రాసుకోవాలి 1/2n-1 is greater than 0 అని పెట్టేసుకుంటాను. ఈ క్వాంటిటీ 1 2 లేదా 2.5 ఎంత తీసినా కూడా 3 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? లెస్ దెన్ అయింది. లెస్ దెన్ అయిందంటే ఫైనల్ గా ఏమైంది? బౌండెడ్ అబోవ్ అయింది. చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తాను అనమాట. ఇది మీరు స్టెప్ టు స్టెప్ చాలా క్లియర్ గా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకేమొచ్చింది? ఫైనల్ గా SN ఈజ్ లెస్ దెన్ వచ్చింది కాబట్టి బౌండెడ్ అబోవ్ అంటాం. ఏమంటాం దాన్ని? బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. ఇందాకేమైంది? ఇంక్రీజింగ్ అని రాసాం కదా. therefore hence SN ఈజ్ బౌండెడ్ అయింది, ఇప్పుడే బౌండెడ్ అబోవ్ అయింది అండ్ ఇంక్రీజింగ్ కూడా అయింది కాబట్టి ఫైనల్ గా ఏమైనట్టు? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కూడా అయింది కాబట్టి therefore SN ఈజ్ కాన్వర్జెంట్. అదే కదా మన క్వశ్చన్ అడిగారు, ఈజ్ కాన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం అనమాట. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా మనం లైక్ SN ఈజ్ కాన్వర్జెంట్ అని చూపించవచ్చు. Is it clear, students? Yes, sir. So this is what the part 1 of the unit number 1. Unit number 1 is sequence. మేమైతే నెక్స్ట్ వీడియో కూడా మనం పార్ట్ 2 అయితే యూనిట్ 1 కంప్లీట్ చేస్తాం. సో వీడియోని ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ అయింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోయి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని మాక్సిమం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీ విల్ ఆన్సర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.